ఆదినారాయణ గారి ఆ పుత్రరత్నం సుధీర్ రెడ్డి గారి డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన వైనంలో ఒక కొత్త స్టోరీ వెలుగులోకి వచ్చింది. అది ఏమిటో తెలుసా? ఆయన నార్సింగ్లోనే ఏక్తా విలాలో ఉండగా డ్రగ్స్ సేవిస్తున్నారు అనే ఒక సమాచారము నానక్రామ్ కూడా అలానే ఆ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్నటువంటి ఈగలై పోలీసులకి తెలిసిందట. సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో వెళ్ళినటువంటి వారికి ఇక్కడ సుధీర్ రెడ్డి గారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందట. సో వారికి టెస్టులు చేయగా గంజాయి సేవించినట్లు తెలిసిందట. ఆయనతో పాటు నలుగురు ఉండగా ఆ నలుగురిలో ఇద్దరు మాత్రము పాజిటివ్ కాదు, మామూలుగానే ఉన్నారు అని తెలిసింది. అయితే ఈ డ్రగ్స్ కోసమని అక్కడ వెతికితే డ్రగ్స్ ఎక్కడ లేవట. దీంతో సరఫరా చేసినట్లు కూడా ఆనవాళ్ళు లేవట, అలానే దాచిపెట్టినట్లు ఆనవాళ్ళు లేవట. మరి ఎలా ఉంది? నోట్లో డ్రగ్గు, శరీరంలో డ్రగ్గు ఎలా ఉంది? ఆ తర్వాత వెంటనే అతనిని డీ అడిక్షన్ సెంటర్కి తరలించారని అనుకున్నారు. తర్వాత ఫ్యామిలీ డాక్టర్లకు, వాళ్ళకి, బంధువులకి సమాచారం తల్లిదండ్రులకి ఇచ్చి వేరే ఆసుపత్రికి తరలించారు. ఏ ఆసుపత్రికి? ఏ కార్పొరేటర్ ఆసుపత్రికి తరలించారమ్మా? ఇది ఈ దినం కథనం. చూసారా? చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అరే రే పసిపిల్లాడబ్బా, బయటికి వెళ్ళి చాక్లెట్ కొందామని చాక్లెట్ తింటే అందులో ఈ డ్రగ్స్ కలిసినాయి అబ్బా. అతనికేం తెలుసు పాపం, అతను ఇలా అలవాటు పడిపోయాడు తెలియకుండా ఒకే షాప్లో చాక్లెట్లు తినడంతో అనే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టారనమాట. అంటున్నారు బయట జనం, అంటున్నారు, మేమట్ట అంటాం ఇది. అలా ఈ కేసు తాలూకు వివరాలనట ఇక పరిశీలిస్తారట. డ్రగ్స్ దొరకలేదు, సరఫరా చేసినట్లు కానీ దాచిపెట్టినట్లు కానీ ఆనవాళ్ళు లేవట. సరే, అయితే మీరు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు అన్నదానికి సమాధానం చెప్పలేదట. బహుశా ఐటీ కారిడార్లోని ఓ మహిళ ఇలా సరఫరా చేసి ఉంటుందని అనుకుంటున్నారట. ఎందుకు రాయాలా ఆ మహిళ పేరు? రాయండి, నెక్స్ట్ మన ప్లాన్ అదే కదా. ఎవరో ఒకరి పేరు చెప్పొచ్చు కదా. పేరు చెప్పటం లేదు అంటే ఎందుకంత దాపరికం? వాళ్ళేమీ దేశ సేవ చేస్తూ ఏదో అవ్వలేదు కదా. ఒక క్రైమ్ చేస్తూ పట్టుబడ్డారు. క్రైము ఇప్పుడు ఆ పెడలర్ ఎవరు వీళ్ళకి అందించారు? పేరు ఎందుకు చెప్పట్ల? ఓ మహిళ అని తెలిసినప్పుడు ఆ మహిళ పేరు కూడా తెలిసి ఉంటుందిగా. ఇదేనా కథకుడికి? ఎందుకు రాయట్లేదు? ఏం దాగుంది అక్కడ? ఇంకా వివరాలు సేకరించి ఒక మంచి స్టోరీ, అంటే పేపర్లకు ఒక మంచి స్టోరీ లాగా అందిద్దాంలే అని దాచిపెట్టేసుకున్నారా? ఇదే ఇంకెవడైనా అయితే అంతెందుకు, బంజారా హిల్స్లో మన షేక్పేట నాలా దగ్గర ఉండే ఒక మహిళా డాక్టర్ని ఇలానే పట్టుకుంటే మీడియా ఎంత నానా యాగి చేయించారు. ఆమె సరఫరా చేసుకుంటుంది, తీసుకొస్తుంది, బాగా డ్రగ్స్ ఇంకో డాక్టర్ల మధ్య పంచుకుంటున్నారు అని. ఇది జూబ్లీ హిల్స్లోనే ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అని ఎవరికైనా ఈజీగానే అర్థమైపోతుంది. అప్పుడేమో అలానా? అప్పుడు మాత్రం నిందితురాలని చేశారా, బాధితురాలని చేయలేదా? ఇప్పుడు మాత్రం జస్ట్ ఫ్లాట్లో దొరకలేదు కాబట్టి సరఫరా చేస్తున్నట్టు లేదట. ఇప్పుడు ఎవడడిగాడు ఆయన సరఫరా చేస్తున్నాడని? ఎవడని చెప్పాడా? మరెందుకు ముందే మనం తుడిచేసుకుంటున్నాం భుజాలని? ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆనవాళ్ళు లేవు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాడు తీసుకొని పట్టుబడ్డాడు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి సరఫరా చేస్తున్నాడా లేదా అని కూడా చెక్ చేస్తారా? డ్రగ్స్ ఫ్లాట్లో లేవా? ఫ్లాట్లో లేకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏదో పార్టీకి వెళ్తే ఏదో తాగాడు, తెలియదు ఎవరు సరఫరా చేసింది. ఓకే, ఏ పార్టీకి వెళ్ళాడు? ఎవరు నిర్వహించారు పార్టీలని? ఏ పార్టీ నిర్వహించింది? ఇవన్నీ మామూలుగా మనకే వస్తాయి డౌట్లు, పోలీసులు రావా? వస్తాయి. అయితే ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ గారికి ఈ ఫ్యామిలీ డాక్టర్కి సమాచారం అందించాము అని అనడంతోనే చాలా ఊహించుకోవచ్చు. అక్కడ ఇతను డీ అడిక్షన్ మందులు కూడా వాడుతున్నాడు, కొన్నాళ్ళుగా అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఇలాంటి కుక్కుడు స్టోరీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక అంటే మనం ఇచ్చిన ఒక స్టోరీలోనే 10 లైన్లలోనే ఎంతో అర్థం ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్ సమాచారం ఇచ్చారు, డీ అడిక్షన్ సెంటర్కి తరలించారని భావించారు. అంటే ఏంటి? పాపం తెలియకుండా బానిస అయిపోయాడు. సో అతనిని మీరు దోషిగా చూడకండి. మన యాక్టర్ ఉన్నాడే రోజాపూలు, శ్రీకాంత్ అమ్మడు శ్రీరామ్ కూడా ఇంతే. సరఫరా చేస్తూ నన్ను దోషిగా చేయకండి,
నేను బాధితుడినే అని. అబ్బా, దొరికిన ప్రతివాడు బాధితుడేరా స్వామి. ఇది ఈ స్టోరీని అల్లేసుకొని ఇక్కడ డిస్కషన్లో కానీ ఎక్కడైనా కానీ కొంతమంది అడుగుతున్నారు ఆదినారాయణ రెడ్డి గారు రేపొద్దు నుంచి ఎలా శుద్ధులు చెప్తారు అని. శుద్ధులు అందుకే కదా వాహిని వారి పెద్ద మనుషులు ఉంది, జనాలకు చెప్తామండి శుద్ధులు. పైగా చూశారు కదా మా వాడిని కుట్రపూరితంగా ఇరికిచ్చారండి. లేకపోతే మా వాడి నోట్లో వేలు పెడితే ఏంటిది వేలా అరటికాయ ఏం చేయాలి అని అడిగే టైప్ అని చెప్తారేమో, ఎవరికి తెలుసు. మీరెవరు ఆయన క్యారెక్టర్ని శంకిస్తానికి? ఆదినారాయణ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. రేపు ఉదయం ఇదే చెప్తారు. ఆయన ఎలా ఫేస్ చేస్తారండి, ఆయన ఫేస్తోనే ఫేస్ చేస్తారు. అవునా కదా?